ఇక ఈరోజు అనగా 7వ తేదీ ఫిబ్రవరి నెల 2025 శుక్రవారం. ఇక మొలకల చెరువు అలాగే గురంకొండ టమాటా మార్కెట్ అలాగే బయట రాశాల బండ్లకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అన్న మీలో ఎవరికైనా తక్షణ అలాగే నందక భూవరం అనే ప్రోడక్ట్లు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ బుకింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ప్లస్ మదన్పల్లిలో తక్షణ అయితే అవైలబుల్గా ఉందన్న, కావాలనుకునే వాళ్ళు అదే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మదన్పల్లి అయితే స్టాక్ అవైలబుల్గా ఉంది. ఇక మనం ముందుగా మొలకల చెరువు టమాటా మార్కెట్ విషయానికి వస్తే మనకు మొలకల చెరువు టమాటా మార్కెట్లో అయితే 22 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే జ్యూస్ కాయలు, పొడికాయలు, ఎన్ క్వాలిటీ టమాటాలు వీటన్నిటిని మినహాయిస్తే 200 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 300 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 300 రూపాయల దగ్గర నుంచి 350 రూపాయల వరకు కొన్ని లాట్లు. టుడే మొలకల చెరువు టమాటా మార్కెట్ 22 kg బాక్సెస్ ఎస్పెక్ట్ అన్ క్వాలిటీ టమాటాస్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 300 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 300 రూపీస్, 350 రూపీస్ ఓన్లీ సమ్ ఐటమ్స్. ఇంకా గురంకొండ టమాటా మార్కెట్ విషయానికి వస్తే మన గురంకొండ టమాటా మార్కెట్లో అయితే 30 కిలోల బాక్సులు ఉంటాయి. ధరల విషయానికి వస్తే ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ధరలు చూసుకున్నట్లయితే ఈ జ్యూస్ కాయలు, పొడికాయలు, అన్ క్వాలిటీ టమాటాలు, థర్డ్ రకం క్వాలిటీ కాయలు వీటన్నిటిని మినహాయిస్తే 300 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 470 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 470 రూపాయల దగ్గర నుంచి 520 రూపాయల వరకు కొన్ని లాట్లు. టుడే గురంకొండ టమాటా మార్కెట్ 30 kg బాక్సెస్ ఎస్పెక్ట్ అన్ క్వాలిటీ టమాటాస్ 300 రూపీస్ స్టార్టింగ్ రేట్, 470 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 470 రూపీస్ టు 520 రూపీస్ ఓన్లీ సమ్ ఐటమ్స్. ఇక బయట రాష్ట్రాల బండ్ల విషయానికి వస్తే మదనపల్లిలో 7 బండ్లు, చింతామణికి 7 బండ్లు, గురంకొండ ఒక బండి అయితే రావడం జరిగింది. కొన్ని బండ్లు అయితే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ ఉన్న ప్లేసెస్కి అయితే పంపించడం జరిగింది. ఒక 10 నుంచి 15 బండ్ల వరకు, అంటే మార్కెట్లోకి రాకుండా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ ఉండే ప్రాంతాలకే కొన్ని బండ్లు అయితే వెళ్ళడం జరిగింది. 10 నుంచి 15 బండ్లు. ఇక టోటల్గా అప్డేట్ అయితే ఇదన్నా గురంకొండ, మొలకల చెరువు అలాగే బయట రాష్ట్రాలకు సంబంధించింది. మరి చూడాలి రేపు మదనపల్లికి ఎన్ని బండ్లు వస్తాయి, మన లోకల్ కాయలు ఇంత మాత్రం దిగుమతి అవుతాయి, ధరలు ఏ విధంగా ఉంటాయనేది ఇక రేపు వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో. ఇక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.